నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను రఘునందన్. ద మోస్ట్ పవర్ఫుల్ పర్సనాలిటీస్లో భాగంగా భారతదేశంలో మొత్తానికి 5వ ప్లేస్లో 2023లో యోగి ఆదిత్యనాథ్ గారు ఉన్నారు. 2024లో 6వ ప్లేస్లో ఉన్నారు. ద మోస్ట్ పవర్ఫుల్ పర్సనాలిటీస్లో యోగి గారు ఉన్నారంటే ఆయన పేరు మీద వచ్చిన సినిమా ఎలా ఉండాలి అంటే ఖచ్చితంగా అంచనాలకు మించే ఉంది అని చెప్పాలి సినిమా. నేను ఈ సినిమా గురించి చాలా తక్కువ డ్యూరేషన్లో నేను చెప్తాను. బట్ సినిమా ఎంత అద్భుతంగా ఉంది అనేది మీరు తెలుసుకొని వీలైతే ఆ సినిమాకు వెళ్ళే ప్రయత్నం చేయండి. వాస్తవానికి సినిమా రివ్యూలు పెట్టాలనే ఉద్దేశం కాదు, కానీ మనకు ఉపయోగపడే సినిమాగా దీన్ని మనం అభివర్ణించుకోవాలి. ఎందుకంటే మనందరికీ తెలుసు దేశవ్యాప్తంగా యోగి ఆదిత్యనాథ్ ఎంత పవర్ఫుల్గా ఆయన బుల్డోజర్ బాబాగా పేరు తెచ్చుకున్నారు. మరి అలాంటి యోగి ఆదిత్యనాథ్ గారి గురించి క్రిస్పీగా మనం తెలుసుకోవాలి అంటే 2.5 గంటల్లో అజయ్ ది అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ ఏ యోగి అనే సినిమాను మీరు చూడొచ్చు. అయితే ఈ సినిమాకి దర్శకత్వం రవీంద్ర గౌతమ్ చేసినప్పటికీ కూడా శంతను గుప్తా రాసిన ది మాంక్ హూ బికేమ్ ఏ చీఫ్ మినిస్టర్ అనే పుస్తకాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని రవీంద్ర గౌతమ్ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. సో శంతను గుప్తా రాసిన పుస్తకాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకున్నారు. అందులో కీలకమైన ఎలిమెంట్స్ని తీసుకొని సినిమాలో పెట్టుకోవడం జరిగింది. పర్వత ప్రాంతం నుంచి వచ్చిన ఒక సాధారణ వ్యక్తి, ఒక మెరిట్ స్టూడెంటు, అతను ఎలా ఒక ముఖ్యమంత్రి అయ్యాడు ఉత్తరప్రదేశ్కి అనే స్టోరీ లైన్ని తీసుకొని యోగి ఆదిత్యనాథ్ గారి జీవితంలో జరిగిన కీలకమైన ఇన్సిడెంట్స్ అన్నింటినీ కూడా పర్ఫెక్ట్గా సెలెక్ట్ చేసుకొని ఎక్కడ ఎగ్జాజురేషన్ లేకుండా అట్లానే ఎక్కడ అండర్ రేట్ చేయకుండా సినిమాని అద్భుతంగా మలిచారు ఆ దర్శకులు. ఆ దర్శకులకు టీం అంతా కూడా అద్భుతంగా తోడైంది. వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. ఎందుకంటే అజయ్ సినిమా చూస్తున్నంతసేపు కూడా ఇది యోగి ఆదిత్యనాథ్ గారు మన మైండ్లో ఉంటారు. ఆ క్యారెక్టర్ మనము అల్లుకొని పోతూ ఉంటాం. ఆ క్యారెక్టర్ని మనము యోగి ఆదిత్యనాథ్ గారితో పాటు అల్లుకుంటూ వెళ్తూ ఉంటాం. ఆ రకంగా ఒక ఎత్తు అయితే ఇక్కడెక్కడ కూడా మనం ఏదో నాన్ కమర్షియల్ సినిమా అంటే ఇప్పుడు మనం ఏదో హీరో సినిమా బాహుబలి సినిమానో, లేకపోతే ప్రభాస్ సినిమా, లేకపోతే రవితేజ సినిమా, చిరంజీవి సినిమా, పవన్ కళ్యాణ్ సినిమా, బాలయ్య బాబు సినిమా ఇట్లా చూస్తున్నాము అన్నట్టుగానే ఈ సినిమా కూడా మనకు అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే క్యారెక్టరైజేషన్ అంత పవర్ఫుల్గా ఉంది. అండ్ అందులో ప్రతి సీన్ కూడా సినిమాటిక్గా ఉంటుంది. ఇదేదో డాక్యుమెంటరీ లాగానో డ్రామా లాగానో ఉండదు. ఒక బయోపిక్ లాగా ఉన్నప్పటికీ బట్ స్టిల్ జరిగే ప్రతి ఇన్సిడెంట్ కూడా చాలా సినిమాటిక్గా ఉంటుంది. మనం ఎన్నో సినిమాల్లో ఆ సినిమాటిక్నెస్ని చూసి ఉంటాం. సో అదే పద్ధతిలో దీన్ని తీసుకెళ్ళడము. అండ్ ఇంకా గమ్మత్తైన విషయం ఏంటంటే యోగి ఆదిత్యనాథ్ గారి జీవితంలో కూడా అలాంటి సంఘటనలు జరిగాయి. సో అది నిజంగా మనమే అంటుంటాం, నా జీవితంలో జరిగిన సంఘటనల్ని కనుక సినిమా తీస్తే సూపర్ హిట్ అవుతుందని మనం క్యాజువల్గా అంటూ ఉంటాం. నిజంగా చెప్పాలంటే యోగి ఆదిత్యనాథ్ గారి జీవితంలో అలాంటి అద్భుతమైన సంఘటనలే జరిగాయి. అవి మంచి కావచ్చు, చెడు కావచ్చు. అవన్నీ కూడా అతన్ని తన క్యారెక్టరైజేషన్ని ఎస్కలేట్ చేసుకుంటూ తీసుకెళ్తూ ఉంటాయి. ఆఖరికి ఒక సామాన్య మెరిట్ స్టూడెంట్ నుంచి తండ్రి ఇంట్లోంచి వెళ్ళగొడితే మళ్ళీ డిగ్రీ చదువుకొని ఆ తర్వాత అనుకోకుండా సన్యాసిగా మారిపోయి ఆ తర్వాత సోషల్ సర్వీస్ చేద్దామనుకుని కూడా మళ్ళీ తన గురువు అవైద్యనాథ్ ఆయన చెప్పిన సూచన మేరకు పాలిటిక్స్లోకి దిగి నచ్చట్లేదు అనిపించినప్పటికీ బట్ స్టిల్ పాలిటిక్స్ కూడా సమాజ సేవే అని తెలుసుకొని అందులో ఉండి ఆడాలి, అంతేగాని బయట నుంచి కామెంట్ చేయొద్దు. అందులో దిగి సమాజంలో మురికి ఉంటే దూరం నుంచి కామెంట్ చేయకుండా అందులోకి దిగి ఆ పాలిటిక్స్ ద్వారా క్లీన్ చేయాలి, అట్లా పొలిటికల్ సిస్టమ్ని క్రియేట్ చేయాలి అనే ఉద్దేశంతో ఆయన వెళ్ళడం అనేది నిజంగా అద్భుతం. ఒక డైలాగ్ ఉంది, నా దగ్గర 20 రూపాయలు ఉన్నాయి కాబట్టే నేను దానికి జస్ట్ గొళ్ళెం పెట్టాను, అదే 200 రూపాయలు ఉంటే నేను బుల్డోజర్ దొక్కిచ్చేవాడిని ఆ గోడ మీద అని చెప్పి అంటాడు. అసలు అందరూ ఈలలు వేస్తారు ఆ టైంకి. అట్లా ఈలలు వేసే డైలాగ్స్, ఆ సిచ్యువేషన్స్ చాలా ఉన్నాయండి సినిమాలో. అండ్ గూస్ బంప్స్ వచ్చే డైలాగ్స్, సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. సో అద్భుతంగా ఉంది. స్క్రీన్ ప్లే కూడా ఎక్కడ బోర్ కొట్టకుండా ఫస్ట్ హాఫ్ అద్భుతంగా తీసుకెళ్లారు. తర్వాత సెకండ్ హాఫ్ కొంచెం స్లో అనిపిస్తుంది, కానీ స్లో కాదది. అవి మళ్ళీ అల్లుకుంటూ వెళ్ళిపోతారు. ఏదేమైనప్పటికీ కూడా సినిమా ఆద్యంతం ఆకట్టుకుందనే చెప్పాలి. మీకు ఎక్కడ బోర్ కొట్టదు, ఎక్కడ అర్థం కాకుండా ఉండదు, లేకపోతే ఎక్కడ ఇదేదో మనం నాన్ కమర్షియల్ సినిమా, డ్రామా, డాక్యుమెంటరీ చూస్తున్నాం, డ్రామా ఏదైనా చూస్తున్నాం అనే ఫీలింగ్ అసలే రాదని. సో ఆ క్యారెక్టర్స్ కూడా అద్భుతంగా మలచడం జరిగింది. యోగి ఆదిత్యనాథ్ గారి క్యారెక్టర్ కావచ్చు, తన అన్న క్యారెక్టర్ కావచ్చు, చెల్లి క్యారెక్టర్ కావచ్చు, తండ్రి క్యారెక్టర్ పవన్ మల్హోత్రా అద్భుతంగా నటించారు. గురు క్యారెక్టర్లో పరేష్ రావల్
ఆయన చాలా సటిల్డ్‌గా ఉంది ఆయన యాక్టింగు. పరేష్ రావల్‌ని చూస్తే మనకు ఆహ్, 'శంకర్దాదా ఎంబీబీఎస్‌లో' కామెడీ గుర్తొస్తూ ఉంటుంది తెలుగులో అయితే. లేకపోతే 'క్షణక్షణం' సినిమాలో 'జిప్సీలో ప్రయాణం బాగా సాగిందా' అనే ఇట్లాంటి క్యారెక్టరైజేషన్ గుర్తొస్తుంది. కానీ నిజంగానే ఆయన ఒక గురువుగా అద్భుతంగా నటించారనే చెప్పాలి. అంత సటిల్డ్‌గా ఉంది అతని పెర్ఫార్మెన్స్. సో, ఈ రకంగా సినిమాలో మీకెక్కడ ఎక్కడైనా తప్పు దొరకబడదామన్నా గూడా ఎక్కువగా మనకు ఆ తప్పులు కనపడవు. ఆఫ్‌కోర్స్ కొన్ని ఫ్లాస్ ఉంటాయి ప్రతి సినిమాకి. అలా చెప్పుకుంటూ పోతే ఎక్కడో ఒక చోట మైనస్‌లుంటాయి. బట్ స్టిల్ మ్యూజిక్ డైరెక్షన్ గూడా చాలా గూస్ బంప్స్‌కి మనం గూస్ బంప్స్ తెచ్చుకోవాలనే సిట్యుయేషన్‌లో ఈ మ్యూజిక్ గూడా మనకు యాడ్ అవుతూ ఉంటే ఆటోమేటిక్‌గా గూస్ బంప్స్ వచ్చే పరిస్థితి ఉంటుందక్కడ. సో, అట్లాంటి మ్యూజిక్ ఇచ్చారు. సో, అద్భుతమైన మ్యూజిక్. ఓవరాల్‌గా 2:30 గంటలు మనకు యోగి ఆదిత్యనాథే కనబడుతూ ఉంటాడు. అనంత్ జోషి తాను ఒక పహాడీ ప్రాంతం నుంచి వచ్చిన వ్యక్తిలాగా అద్భుతంగా తన ప్రొనౌన్సియేషన్, మాడ్యులేషన్ కూడా పర్ఫెక్ట్‌గా ఉంది. ఆ నవ్వు కూడా ముఖ్యంగా యోగి ఆదిత్యనాథ్ ఈ బుల్డోజర్ బాబాగా పేరు తెచ్చుకొని ఇంత రాటుదేలిన మనిషిలాగా కనబడ్డా అతనిలో చాలా సెన్సిటివిటీ ఉంటుంది. అది మనకు తెలీదు నిజంగా కూడా. అతని నవ్వులో ఆ స్వచ్ఛత, ఒక షూర్ షాట్ నవ్వు కనబడుతూ ఉంటుంది. అది ఈ అనంత్ జోషిలో కూడా కనబడడం అది నిజంగా కూడా చాలా ప్లస్ అయిపోయింది. చాలా ప్రాక్టీస్ చేశారు ఆయన యోగి ఆదిత్యనాథ్‌గా కనబడాలనే ఉద్దేశం. అది చాలా ప్రాక్టీస్ కనబడుతుంది మనకి అతనిలో. అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇవ్వడం జరిగింది. తన తల్లి డైలాగ్స్ కావచ్చు, యోగి ఆదిత్యనాథ్ క్యారెక్టర్ కావచ్చు, తండ్రి పవన్ మల్హోత్రా కావచ్చు. సో, ఇట్లా ఒక క్యారెక్టర్ని మించి ఇంకో క్యారెక్టర్ వాళ్ళు యాక్టింగ్ చేస్తూ ఉంటే సినిమాను నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లారని చెప్పాలి. అండ్ సమాజంలో ఉన్న ఈ మాఫియాలను కూడా నేను తొక్కుతూనే ఉంటాను ఆయన చివరికి మెసేజ్ ఇవ్వడం కూడా అద్భుతంగా ఉంది. నేను ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం ఈ మాఫియాను తొక్కిపడేస్తాను అని చెప్తాడు. సో, ఇక్కడ వరకు అంటే అతను ముఖ్యమంత్రిగా అయిన సందర్భం వరకు, చిన్నప్పటి నుంచి ఆ సందర్భం వరకు ఈ సినిమాని తీసుకెళ్ళడం అయితే జరిగింది. అయితే మనకు అయ్యో అయిపోయిందా అప్పుడే అనిపిస్తుంది సెకండ్ హాఫ్. కానీ నిజానికి కూడా యోగి ఆదిత్యనాథ్‌కి సంబంధించి తన నెక్స్ట్ ఏంటి అనే సీక్వెల్ సినిమా వస్తే కూడా బాగుండు అనిపిస్తుంది మనకు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో మనం వింటూ ఉన్నాం మోదీ తర్వాత మళ్ళీ అంత పవర్ఫుల్ వ్యక్తి ఎవరున్నారు అంటే నిజంగా ఈ సినిమా చూసిన తర్వాత ఖచ్చితంగా యోగి ఆదిత్యనాథ్‌కే ఓటేస్తాం మనం. ఎందుకంటే ఇంకో ఆల్టర్‌నేట్ లేదు అని మనకు అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన వ్యక్తిత్వము, ఆయన యొక్క ఫోకస్సు, దేశానికి ఆయన చేయాలనుకున్న సేవ ఇవన్నీ కూడా ఆ సినిమాలో పర్ఫెక్ట్‌గా మనకు అర్థమైపోతాయి. దాంతో ఇక మనకు ఆల్టర్‌నేట్ కూడా ఎవరు కనబడరు. యోగి ఆదిత్యనాథే అని మనం అన్ని ఆప్షన్లు కొట్టేసి యోగి ఆదిత్యనాథ్‌కి టిక్ పెడతాం. సో, అట్లా ఉంది సినిమా. నిజానికి సీక్వెల్ వస్తే కూడా 100% మనం యాక్సెప్ట్ చేయొచ్చు. ఎందుకంటే 2047 వికసిత్ భారత్ పేరు మీద మనం ముందుకెళ్తున్నాం. మోదీ తర్వాత ఎవరు అనే ప్రస్తావనలు కూడా ఈ మధ్య కావాలనే తీసుకొచ్చుకుంటున్నారు అందరూ కూడా. సోషల్ మీడియాలో అదే చర్చ జరుగుతోంది. సరే, మోదీ తర్వాత ఎవరు అనే విషయానికి వస్తే మాత్రం ఖచ్చితంగా యోగి ఆదిత్యనాథే ఈ వికసిత్ భారత్లో భాగంగా ఆయనకున్న ఫోకసే తీసుకెళ్తుంది. ఎందుకంటే ఆయన చిన్నప్పటి నుంచి సీఎం అవ్వడానికి ఎంత ఫోకస్డ్గా వెళ్ళారు అనే విషయం ఈ సినిమాలో మనకు అర్థమవుతుంది కాబట్టి అంతే ఫోకస్ భవిష్యత్తులో కూడా పెడితే భారతదేశానికి ఉపయోగపడుతుంది అనే క్లారిటీ మనకు వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమా మీరు ప్రతి ఒక్కరు చూడండి. ఇప్పటికిప్పుడు మీరు బుక్ చేసుకొని వెళ్ళిన టికెట్లు ఖచ్చితంగా చూడండి, లేదా నెక్స్ట్ వీకెండ్ చూడండి. అండ్ 100% ఈ సినిమాను చూసే ప్రయత్నం మాత్రం చేయండి. చూస్తే మన దేశానికి యోగి ఆదిత్యనాథ్ చేయబోయే సేవలు మనకు తెలుస్తుంటాయి. ఆయన ఇప్పటివరకు చేసిన, ఉత్తరప్రదేశ్కి చేసిన సేవలు, ఆయన వ్యక్తిత్వము, మాఫియాని ఎట్లా తొక్కిపెట్టారు. ఈరోజు ఉత్తరప్రదేశ్లో పెద్ద పెద్ద రౌడీ షీటర్లు కూడా కూరగాయల షాపులు పెట్టుకొని అమ్ముకుంటున్నారు. అట్లాంటి పరిస్థితికి తీసుకొచ్చారు. అంటే బలవంతంగా కాదు, అంటే వాళ్ళని అంత తొక్కిపడేశారు. బుల్డోజర్ బాబాగా పేరు తెచ్చుకున్నారు ఆయన. దేశంలో మనం ఎక్కడైనా తేడా వస్తే బుల్డోజర్లు ఎక్కిద్దాం మనం కూడా యోగిలాగా అనే పరిస్థితికి వచ్చింది. సో, ఇదంతా కూడా ఆయన ఏదో నియంతృత్వం అని మనం అనుకుంటాం, కానీ సినిమా చూస్తే అర్థమవుతుంది ఆయన ఎంత సెన్సిటివ్ అనేది. సో, 100% అండి ఈ సినిమాను మీరు తప్పకుండా ఆదరిస్తారు, ఆ నమ్మకం ఉంది. అందుకే ఈ సినిమాను ప్రత్యేకంగా రివ్యూ తీసుకోవడం జరిగింది. సో, ఈ సినిమా మీరు కనుక చూసినట్లయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి సినిమా గురించి. ఒకవేళ చూడకపోతే ఎప్పుడు చూస్తారో కామెంట్ చేయండి, ఏ రకంగా చూస్తారనేది. అండ్ ప్రస్తుతానికి మాత్రం దయచేసి ఈ వీడియోని మాత్రం ఖచ్చితంగా మంచి వ్యూస్ వచ్చే విధంగా చాలామందికి షేర్ చేయండి, మీ బంధువులకి, మిత్రులకు. సో దట్ వీలైతే వాళ్ళు కూడా సినిమాకు వెళ్ళే ప్రయత్నం చేస్తారు. మన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి కాబోయే ప్రధానమంత్రిగా మారితే మరి ఆయన ఎలా ఉంటారు అనే వ్యక్తిత్వం మనం కూడా తెలుసుకోవాలి కాబట్టి ఓ సినిమా రూపంలో వచ్చింది కాబట్టి అజయ్ అనే సినిమా ఖచ్చితంగా చూడండి. అండ్ 100% ఈ వీడియోని మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.